హాయ్ గైస్, అల్లం పచ్చడి చేస్తున్నానండి. ఈ అల్లం పచ్చడికి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర నూనెలో వేపించేసి పెట్టేసుకున్నాను. అవి రోట్లో దంచుకుంటున్నానండి. ఈ విధంగా సాల్ట్ వేసుకుని దంచేసుకున్నాను. అల్లము, వెల్లుల్లిపాయలను నూనెలో వేపించేసి పెట్టేసుకున్నాను. అవి కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ అవి కూడా వేసేసుకుని దంచేసుకున్నాను. బెల్లం కూడా వేసుకున్నానండి. తర్వాత చింతపండుని వాటర్లో నానబెట్టిన చింతపండుని కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా ఈ వరకు దంచేసుకున్నాను. దంచుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని మనం దంచుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంతేనండి, మన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఎక్కువ రోజులే నిలవ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.